నమస్తే అండి. నేను నిన్న వెళ్ళి వంగనారు తెచ్చుకుని కుండీల్లో వంగనారు పెట్టానండి. లాస్ట్ టైం కూడా పెట్టాను. పెడితే ఏమవుతుంది, రాత్రి వంగనారుని ఇట్లా కొట్టేస్తున్నాయి కుండీల్లో. నాకు అసలు అర్థం కాలేదు. ఎమ్మటే గోవర్ధన్ ఆర్గానిక్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి గోవర్ధన్ ఆర్గానిక్స్ దగ్గరికి వెళ్ళి వేపపిండి తీసుకొచ్చాం. 25 కిలోలు వేపపిండి తెచ్చాను, అన్ని కుండీల్లో వేద్దామని. సుజాత మేడం గారిని అడిగితే ఈ కవచ్ లీటర్కి 1.0 ml కలిపి కొట్టండి పద్మ గారు, ఈ వంగకి స్టెమ్ బోరర్ ఎక్కువ వస్తుంది. నీమా పౌడరు కిలో బెల్లం కలిపి 200 లీటర్లు చూపిస్తాను, వెళ్దాం అక్కడికి. ఆమె ఏం చేశారంటే నాకు పద్మ గారు ఈ కవచ్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయమన్నారు. వచ్చేటప్పుడు ఏం చేశానంటే అట్టిపళ్ళు కొనుక్కుంటాకి వెళ్ళాము. మాకు అబ్బాయి రెగ్యులర్గా మాకు ఇస్తాడు కృష్ణ అని. అమ్మ ఇగో అట్టిపళ్ళు ఉన్నాయి పట్టుకెళ్తావా అంటే పట్టుకెళ్తాను, సాయంత్రం తెచ్చిస్తా అన్నాడు. సమ్మర్ వస్తే ఎక్కువ నేను ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ చేసుకుని మొక్కలకి ఇస్తాను. మీ అందరికీ తెలుసు ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఇది ఇప్పుడు కలిపి స్ప్రే చేస్తా, రండి నేను చూపిస్తాను నీమా పౌడర్ ఎట్లా కలుపుకున్నాను అనేది. మనకి కేఎన్ బయోసైన్సెస్ మేడం గారి దగ్గర ఈపీఎన్ అని ఉంది. వంగ మొక్కలకి ఈపీఎన్ వేస్తే పురుగులు అయ్యి ఉండవు. నీళ్ళల్లో కలిపేసి 1 కిలో బెల్లం కలిపి నిన్న నేను పెట్టాను. ఇప్పుడు మొక్కలకి నీళ్ళు ఇస్తాను, అన్ని కుండీలకి ఇచ్చేస్తా, అన్ని కుండీలకి ఇస్తా. నీమా పౌడర్ ఈపీఎన్ కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళదే. పైకి వెళ్దాము. ఈ చిన్న 10-20 కుండీలకే ఇన్ని కష్టాలు పడుతున్నాం మొక్కలు ఎట్లా అని. రైతులు ఎకరాలు చేసే రైతులకి ఇలా వస్తే వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడతారు. అందుకే అప్పుడప్పుడు మాకు ఒకసారి చెప్పారు, పద్మ గారు మనకు జబ్బు చేస్తే మనం ఎక్కడికి వెళ్తామని నన్ను క్వశ్చన్ అడిగారు ఆయన. హాస్పిటల్కి వెళ్తామండి అన్న. మీకు ఏమి ఇస్తారంటే యాంటీబయాటిక్స్ అవి ఇస్తారంటే, అప్పుడప్పుడు మొక్కలకు సమస్య వచ్చినప్పుడు కొంచెం స్ప్రే చేసినా తప్పులేదు పద్మ గారు, మీరు ప్రకృతి వ్యవసాయం అంటే ఒక్కొక్కసారి కుదరదు పద్మ గారు అన్నారు. కానీ అనుకోకుండా నాకు మేడం గారు ఇచ్చింది కూడా బొటానికల్ ఇదిగోండి ఆల్ ఇన్ వన్ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్, ఇది కూడా ఆర్గానిక్దే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దేవుడి దయ వల్ల ఇట్లా మొక్కలు కొడతాం, సమస్య పోతాయి, ఈజీగా పెరుగుతాయి. మనకి కూరగాయలు కూడా చాలా రేట్లు ఉన్నాయి. మన ఇంట్లో కిచెన్ వేస్ట్తోనే నేను హ్యాపీగా చేసుకుంటున్నాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటున్నాను, మొక్కలకి ఇస్తున్నాను. రండి పైకి వెళ్దాం, చూపిస్తాను. ఇట్లా వంగ మొక్కలు 3 పెట్టానండి. దీంట్లో 1 మొక్క ఉంచింది, 2 కొట్టేసినాయి. దీంట్లో 1 కొట్టేసినాయి, ఇదిగోండి దీంట్లో 1 కొట్టేసినాయి, ఇదిగోండి దీంట్లో 2 కొట్టేసినాయి. ఇట్లా కొట్టేసినాయి ఏంటా అని చెప్పి మేము ఎమ్మటే గబిక్కిన మొక్కల్ని సేవ్ చేయాలి కదా, నేను అందుకు వెళ్ళానండి. ఇప్పుడు వీటన్నిటికీ వేపపిండి ఇది స్ప్రే చేస్తానండి మొత్తం కుండీల్లోనంతా చేసి ఎలాగో అలా మొక్కల్ని సేవ్ చేయాలని ఆలోచన. ఈ ఎండాకాలం మొక్కలు నాకు బాగా పెరుగుతాయి. కానీ ఇదిగోండి మీ అందరికీ చెప్పటానిగా మరి ఏంటో నాకు తెలీదు, అన్నీ ఇట్లా జరుగుతున్నాయి నాకు ఈసారి. అవును, అన్ని కుండీల్లోనూ అట్లాగే చేసేసినాయి. అదే వడలు పెట్టాను, ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోతే చనిపోతాయి మొక్కలు. అదొక గోల అయిపోయింది మనకి. కుండీల్లో మనకు తెలియదు కదా. ఇదిగోండి ఎంత బాగా ఉన్నాయి చూడండి. అసలు ఈ యాపిల్ ఫ్లవర్స్ ఇన్ని పువ్వులు ఏంటండి, అసలు ఒక్క కాయన్న నిలబడుతుందా నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవన్నీ నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, విత్తనంతో పెట్టిన చెట్టు కూడా వీడియో తీశాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే చెప్పాను కదా విత్తనంతో యాపిల్ మొక్కలు పెట్టామని. ఇది విత్తనంతో పెట్టిన యాపిల్ మొక్క చూడండి. వాళ్ళు నేల మీద వేశారు, మేము అనుకోకుండా వచ్చాను ఇటు. ఈ చెట్టుని చూసి పూలు వచ్చినాయో, మన ఇంట్లో పూలు వచ్చినాయి కదా, ఇక్కడ కూడా పూలు వచ్చినాయో అని మీకు చూపిస్తానికి వచ్చా నేను. అప్పుడు మేము విత్తనంతో మేము చేసాం. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి, మొదలు ఎంత బాగుందో చూడండి, మొదలు చూడండి ఎంత పెరిగిందో చూడండి. అసలు 4 years అవుతున్నానయా, 4 years ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అండి, 4 years. ఇదిగోండి ఇదేమో కొనుక్కొచ్చి పెట్టారు. ఇది ఎంత బాగుందో చూడండి, అసలు
చాలా బాగా పెంచుతారు. చెప్పాంగా మేమిద్దరం నడుచుకుంటా వెళ్ళి మేము నర్సరీకి వెళ్ళి మొక్కలు కొంటామని. ఒక్కసారి అట్టకి వెనక్కి తిరగండి, తమలపాకు చూడండి ఎంత బాగుంది అసలు. తమలపాకు ఏముందండి, ఎంత బాగుందో తమలపాకు. చాలా బాగా పెంచుతారు మొక్కలు. మేము వచ్చామంటే మొక్కలనే చూస్తాం అసలు. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు. అసలు తమలపాకు భలే ఉంది అసలు. ఏమో ఇది లక్ష్మణ ఫలం. ఇది జిల్లేడు కూడా పెంచుతున్నారు. జిల్లేడు, సీతాఫలం. ఇదిగోండి ఎడినములు చూడండి ఒకసారి. ఎడినములు అబ్బో సూపర్గా ఉన్నాయి అన్నయ్య. ఇదిగోండి ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రెడ్ కలర్ ఎంత అందంగా ఉందో చూడండి. ఇద్దరం కలిసి ఎన్ని మొక్కలు అసలు ఎట్లా. అబ్బా ఇది ఎంత అందంగా ఉందో చూడండి. డబుల్ కలర్స్ సూపర్గా ఉన్నాయి. ఎంత బాగుంది అసలు. ఇదైతే సూపర్. అబ్బా ఇది ఇంకా బాగుంది, ఎల్లో పింక్. ఆహా దగ్గరికి రండి. ఫ్లవర్స్ అసలు ఇది చూడండి. లోటస్, వాటర్ లిల్లీస్ చూడండి బాగా పెరిగినాయి అన్నయ్య. బుద్ధుడు చాలా బాగా పెంచారు. సూపర్గా ఉంది కదండి, చాలా బాగుంది. అదిగోండి ఇంకా ఇంతకంటే ఇంకా ఆనందం మనకి ఎక్కడా దొరకదు. అందుకే మొక్కలు పెంచుకోండి, హ్యాపీగా ఉండండి అని చెబుతా. వేశారు, ఎండ బాగుంది, వాటర్ వేస్తున్నారు. ఇది కంపల్సరీ ఆకులు లేకుండా పువ్వులు వస్తాయి. ఈ పువ్వు చూడండి, ఎల్లో పింక్ చాలా మంచి కలర్, రేర్ కలర్. చాలా బాగున్నాయి అసలు. ఎడినం ఫ్లవర్స్ అసలు అదిరిపోయింది. ఎక్కడ బాగుంటే అక్కడికి తీసుకెళ్ళండి. రోజుకు ఒక మొక్క కొనుక్కొచ్చే వాళ్ళం అన్నామే మేము, జై గారు ఇద్దరం. ఎంత అసలు ఈ మొక్కలతోనే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. ఇది చూడండి, ఇది ఎంత అందంగా ఉంది. అబ్బా అసలు వైట్ ఎంత బాగుంది. అన్నీ ఒకటి మించి ఒకటి. ఈ అందం చూడండి, రెడ్. నా దగ్గర కలర్స్ లేకుండా పోయినాయి. నా ప్లేస్, నాకు ఎండ రాదు కదా. ఎంత బాగా చేశారు చూడండి. హనుమాన్ ఫలం ఇక్కడే నేను తీసుకొచ్చింది. చింత చెట్లు అన్నీ ఇద్దరం కలిసి కొన్న మొక్కలు. చాలా పెద్ద పెద్దగా అయిపోయినాయి, నేల మీద పెట్టారు. యాపిల్ మొక్కలు కూడా అసలు ఏం పెరిగిందండి బాబు. ఆకుకూరలు అన్నీ పెంచాడు అసలు. కొత్తిమీర పర్వాలేదు. పచ్చిమిర్చి, మల్బరీ వెళ్ళిపోయింది. మలేషియా యాపిల్ వెళ్ళిపోయింది అసలు. ఈసారి కాయాలి మలేషియా యాపిల్, నెక్స్ట్ ఇయర్ కాస్తున్నాము. ఎంత బాగుందో చూడండి మామిడికాయ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనుకోకుండా. మీకు ఆ పువ్వులు చూడంగానే వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను మీకు ఈ కాయలు, ఈ మొక్కలు చూపిస్తున్నా. ఇటు సైడ్ ఎందుకు వచ్చానంటే, గోపాల్ నర్సరీలో నాకు మిద్ది మీద కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి. గోపాల్ నర్సరీకి వచ్చి దారి తప్పిపోయి ఫోన్ చేసి ఈ అడ్రస్ ఎక్కడైనా అడగమాకండి, ఏమనుకోద్ది, ఇది హైదరాబాద్లోనే ఉన్నాము. ములక్కాయలు చూడండి, విత్తనాన్ని కట్టిపెట్టినట్టున్నారు. అబ్బా అసలు ఏమి లావు ఉందండి, ఏముందండి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి విత్తనాలు. ఎంత పొడవు ఉందో చూడండి, ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఎప్పుడైనా మల్బరీని మనం ఆకులు గిల్లేస్తే ఇట్లా మల్బరీ కాయలు వచ్చేస్తాయి. పెద్ద కాయ ఇది మల్బరీ. కొండ మామిడి. ఇది 25 kgs బ్యాగ్ అండి. తీస్తుంటే యాపాకు అసలు వాసన ఎంత బాగుందో. ఇదిగోండి, ఇప్పుడు అన్నిటికీ వేసుకుంటూ వచ్చేస్తున్నాను.
ఈ కుండీల్లో ఇంతంతా 2 గుప్పులు వేస్తున్నాయి, ఎందుకంటే ఏమున్నాయో కూడా నాకు తెలియట్లేదు. వీటినన్నా సేవ్ చేయగలిగితే చాలా మంచిది. ఇప్పుడు నీళ్ళు పడతాను, నిమ్మ పొడి నీళ్ళు వేస్తాను నేను, అందుకని పైన పడ్డా కూడా ఏమవుదు. ఇదిగోండి ఇట్లా అన్నిటికీ వేసుకుని వచ్చేస్తానండి. ఈ వంగ మొక్కలకే వేస్తా ఫస్ట్. సంవత్సరానికి ఒక్కసారి అన్నీ వేసుకుంటూ వస్తానండి, కలిపి మట్టిలోనే కలిపేస్తాను నేను. మట్టిని ఎప్పుడైనా మొక్కలు పెట్టేటప్పుడు మట్టి ఎండబెట్టుకు కూరగాయలు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఖర్చు పెట్టాలి. మొక్కలకు జబ్బు మనకు ఎలా జబ్బు చేస్తే మనం ఎట్లా హాస్పిటల్కి వెళ్తున్నామో మొక్కలకు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇవ్వాలి. మొత్తం పైన జల్లేస్తున్నానండి, ఏమన్నా పురుగు ఉన్నా కూడా రాత్రికి మొత్తం. నారు తెచ్చాము, నారు తెచ్చి మనం ఇది 2వసారి ఇప్పుడు తినేసేసినాయి మొత్తం. భలే బాధ వేసింది అవి తింటంటే. తింటాం కాదు అసలు, అది కొరికేస్తున్నాయి. మీకు ఎవరికైనా ఈ సమస్య వచ్చిందేమో కామెంట్ రూపంలో తెలియజేయండి. తడి ఉంటే మొక్కలకు నీళ్ళు ఇమ్మాకండి, నీళ్ళు ఎంత తక్కువ ఇస్తే మొక్క అంత బాగా పెరుగుతుంది. ఇట్లా అన్నిటికీ ఇచ్చేస్తా. ఈ లైనే పెట్టా నేను వంగలో. ఎంత బాధ వేసిందో వాళ్ళ పొద్దున్నే ఇట్లా వెళ్ళి. ఇద్దరికి శాస్త్రవేత్తలకు కూడా మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా అయిపోతున్నాయి అంటే వాళ్ళు ఇంకా నాకు రిప్లై ఇవ్వాల. మల్లి చెట్టు ఆకు తీయలేదు, అయినా ఎన్ని మొగ్గలు ఇచ్చినాయో నాకు చాలా హ్యాపీగా ఉంది. బిజీగా ఉండి చిగురు వచ్చేసింది. అసలు ఎన్ని మొగ్గలండి, చెట్టు అంతా మొగ్గ, మల్లి మొగ్గ. నా దగ్గర ఒకప్పుడు మల్లి తోట ఉండేది, కూరగాయలు పెంచుదామని కింద పెట్టేసి మొక్కలు కొన్ని వెళ్ళిపోయినాయి. టమాటా మొక్కలన్నీ తీసేసాను. నిన్న నేను మీకు ఒక కూర చూపించలేకపోయాను. చిక్కుడుకాయి, మన మిద్ది మీద 4 వంకాయలు, ఒక తమ్మకాయి, మన మిద్ది మీద టమాటాలతో కూర వండానండి. ఇక్కడ తమ్మకాయ చూసుకోవాలి మేము. అసలు కూర ఉందండి నిజంగా. ఈ కూర మీకు ఎందుకు చూపించలేదా అని చాలా నేను భలే ఫీల్ అయ్యాను, అంత టేస్ట్ వచ్చిందండి. — 25 కిలోల బ్యాగ్ మొత్తం అయిపోతుందండి ఇప్పుడే. ఈ మొంగ మొక్కలకే అయిపోతుంది. మళ్ళీ ఇంకో బ్యాగ్ తెచ్చుకోవాలి. ఇట్లా ఇక్కడ ఉన్న వంగ మొక్కలకి వేసి ఇంకో వేరే చోటుకి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీ బ్యాగ్ అంతా ఎట్లా అవజేసేసాను అనేది. వంకాయలు పిందెలు పడుతున్నాయి చూడండి, ఎన్నో గుత్తులు గుత్తులు. ఇదిగోండి ఇట్లా కొరికేస్తున్నాయి. టెంబోరర్ అంటండి. ఇదిగోండి ఇట్లా చూసారా ఎట్లా కొరికేస్తుందో ఈ వంగ. ఒకసారి ఈ మొక్క తీసి చూద్దాం ఎట్టయినా పోయింది, ఏమైంది చూద్దాం. ఉండండి. ఇట్లా ప్రతి మొక్క మనకి లాస్ కదా, నర్సరీ నుంచి తెస్తున్నాము. ప్రతి కుండీలోనూ ఇట్లా తెల్లారేపాటికి పెడతాం, తెల్లారేపాటికి పోతాం. కనపడలా ఇక్కడైతే దీంట్లో. ఇదిగోండి ఇంత మిగిలింది 25 కిలోలకి. మళ్ళీ ఇంకోసారి నేను పెట్టుకుంటాను. ఇప్పుడు వీటికైతే ఇంక వేయను, సరిపోయింది. ఫస్ట్ ఇక వెళ్ళి ఇప్పుడు మిల్లీ బగ్స్ పట్టేసినాయి. మిల్లీ బగ్స్కి పాస్మేటు, వేప నూనె కలిపి కింద ఇది ఉంది, స్ప్రేయర్ ఉంది, తీసుకొస్తాను.
సపోటా మొక్కకి మిల్లీ బగ్స్ పడుతున్నాయండి. మొత్తం మిల్లీ బగ్సే. పాస్మేటు, నేను వేప నూనె, కొమ్మ కూడా తడిపేస్తున్నా. చూశారు కదండి, మొక్కల పని చాలా ఉంటుందండి. మనం బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకుండా మన ఇంట్లో ఇన్ని మొక్కలకి మనం చేసుకుని, మనలాగానే మొక్కలకు కూడా ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. అన్నీ చూసుకుని అబ్జర్వ్ చేసుకుంటేనే మన గార్డెన్ ఇంత నీట్గా ఉంది. ఇదిగోండి, నీమ పొడి, నీళ్ళు, బెల్లం నీళ్ళు కలిపి అన్ని మొక్కలకి పోసేస్తున్నా. కింద మొక్కలకి, పై మొక్కలకి, మామిడి చెట్టుకి, అన్నిటికీ. నేను ప్రతిదీ నేను చేసేది మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నా. ఎందుకు అంటే చాలామంది పలానా చోటే కొనాలని లేదు మీకు. మీరు అడిగారు నన్ను కోకోపీట్ ఎక్కడ అని. నేను చెప్పాను కోకోపీట్ నాకు బయట తీసుకున్న కంటే మహాగ్రో తీసుకుని నేను సాయిల్, మట్టి అది అన్నీ కలుపుకుని చేసుకుంటున్నానని మీకు చెప్పాను. నేను కొంచెం రేట్ ఎక్కువైనా ఇన్ని మొక్కలు కదా, ఇన్ని మొక్కలకి మరి మంచిగా ఉండాలి. సమ్మర్ అంతా ఇక మనం పోసే నీళ్ళు ఒకసారి పోస్తే సరిపోతుంది. మీకేమన్నా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.